అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి ఏమీ అతీతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ రూల్స్కి చట్టాలకి ఏమీ అతీతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మన న్యాయ వ్యవస్థ కూడా అతీతుడు కాదు. సో ఆయన రూల్స్ రాసుకొని ఆయనే ప్రతిపక్ష నేత హోదా కావాలి, లేదా ఆయనే నేను ఎమ్మెల్యేగా అర్హుడిగానే ఉంటాను, నేను 60 రోజులకు పైగా అసెంబ్లీకి వెళ్ళకపోయినా నా ఎమ్మెల్యే పదవి పీకేయడానికి లేదు అని చెప్పడానికి లేదు. అలా చెప్పాలంటే ఆయనే సుప్రీంకోర్టు అవ్వాలి, ఆయనే రాజ్యాంగం రాయాలి, ఆయనే అసెంబ్లీ అవ్వాలి, ఆయనే స్పీకర్ అవ్వాలి, అన్నీ ఆయనే అవ్వాలి. కానీ అది ఇంపాసిబుల్ కదా. అలా కావాలంటే ప్రత్యేకంగా ఒక లోకం సృష్టించుకోవాలి, ఇది నిత్యానంద స్వామిలాగా. అప్పుడు ఆయన కూడా ఆ సెటప్ వేసుకొని వెళ్ళిపోయి అంతా వాళ్ళ భక్తులను పెట్టుకోవాలి. అప్పుడే సాధ్యమవుతుంది తప్ప మన భారతదేశంలో, మన వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన అనుకున్నవేమీ సాధ్యం కావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కష్టాలు వచ్చాయి. ఆ 2 కష్టాల్లో ఉన్న రూల్స్ ఏమిటనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఆయన నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే, అసలు రాజ్యాంగంలో కానీ రూల్స్లో కానీ ఎక్కడా కూడా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ లేదు. సో నేను ప్రతిపక్ష నేత హోదా అడిగితే స్పీకర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు. సో నాకు ప్రతిపక్ష నేత హోదాగా అవకాశం కల్పించండి. సో స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును కొట్టేయండి. సో నేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వండి అని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటనేది ఒకసారి సాక్షిలో ఈరోజు క్లిప్పింగ్ వచ్చింది, మొత్తం వార్త వచ్చింది, వాళ్ళ పేపర్లో చూసుకోండి స్క్రీన్ మీద. సో దీని మీద మనం గతంలో దేశంలో అనేక సందర్భాల్లో పూర్వపరాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఆయన ఎమ్మెల్యే పదవి పీకేయడానికి ఉన్న అవకాశాలను కూడా చూద్దాం. ఇవి చూడాలంటే మనం కొంచెం పాత రికార్డులన్నీ తిరగేయాలి. నేను తిరగేసా. అలా తిరగేసే సందర్భంలో ఫస్ట్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు, 2014 మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎన్డీఏ గాలి విపరీతంగా వీచి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం మీద 2 సార్లు వరుసగా వాళ్ళ అధికారంలోకి ఉండటంతో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి. లోక్సభలో 543 స్థానాలు ఉండగా 55 స్థానాలు వస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాగా గుర్తిస్తారు. కానీ కాంగ్రెస్కు 44 సీట్లు మాత్రమే రావడంతో కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, ప్రతిపక్ష నేత హోదా అడిగారు. దానికి సుమిత్రా మహాజన్ గారు రిజెక్ట్ చేశారు. మీరు సుమిత్రా మహాజన్ గారు రిజెక్ట్ చేశారు అనేది కూడా మీరు ఒకసారి చూడండి. స్పీకర్ సుమిత్రా మహాజన్ రిజెక్టెడ్ ఇట్, citing rules that a party must have at least 54 members in the house to claim the post. The Congress has 44. Declined Speaker rejects Congress claims for leader of opposition అనే ఒక నేషనల్ న్యూస్ క్లిప్పింగ్ చూశారు కదా. ఇది ఒకసారి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు చూడొచ్చు. సో దాంతో వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ అడిగింది. ఏమయ్యా, ఇట్లా వాళ్ళకి 44 సీట్లు వచ్చాయి, వాళ్ళేమో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు, మీ ఉద్దేశం ఏంటి అని, అసలు రూల్స్లో ఏముంది, మీరేమనుకుంటున్నారని. అప్పుడు కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్గా ఉన్న ముకుల్ రోహత్గి గారు సుప్రీంకోర్టుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఒపీనియన్ ఇచ్చారు కేంద్రం తరపున. అదొకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. సో మీరు దీనిలో 5వ పాయింట్ చూడొచ్చు. నో లా టు ద కాంట్రే హ్యాస్ బీన్ మేడ్ బై ద పార్లమెంట్. ద బ్రీఫ్ ఫర్ ఒపీనియన్ ఇండికేట్స్ దట్ 1/10 ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ 55 అని చెప్తూ అదే స్టేట్మెంట్లో, అదే ఒపీనియన్లో ఆయన కింద ఏమిచ్చారంటే 12వ పాయింట్ ఒకసారి చూడండి. ఇన్ ద ఇన్స్టాంట్ ఫ్యాక్ట్ సినారియో ద అపోజిషన్ ఈజ్ దట్ in the 16th Lok Sabha constituted in May 2014, the strength of the largest opposition party in the Lok Sabha, that is the Indian National Congress, is 44, while the quorum of the House is 55. నిజానికి 55 సీట్లు రావాల్సింది కాంగ్రెస్కి 44 వచ్చాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, సిమిలర్లీ మీరు కింద 13వ పాయింట్ 14వ పాయింట్ చూడవచ్చు. సిమిలర్లీ దేర్ వాజ్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద 5th, 7th and 8th Lok Sabhas. The reason is that in the
aforementioned Lok Sabha's no opposition party commanded a strength equal to the required quorum for a sitting of the houses. In view of the above position, it is clear to me that the Speaker is not obliged to recognize any member of the largest opposition party in Lok Sabha as leader of opposition in case the said party doesn't have the strength equal to 1/10 of the quorum required for sitting of the house. అంటే కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారు చాలా స్పష్టంగా చెప్పారు. లోక్సభలో ఏ రూల్స్ ఉంటాయో శాసనసభలో అవే రూల్స్ ఉంటాయి. చట్టసభ రూల్స్ మారవు. అక్కడ వాళ్ళకొకలా వీళ్ళకొకలా ఉండవు. సో లోక్సభలో ఎలాగైతే 10% వర్తిస్తుందో ఇక్కడ శాసనసభలో కూడా అదే వర్తిస్తుంది. సో దాంతో ఈ పిటిషన్ మీద విచారణ జరిగిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బాబు ఇది స్పీకర్కి సంబంధించిన అంశం, ఇది సభకు సంబంధించిన అంశం, శాసన వ్యవస్థకు సంబంధించిన అంశం, మేము దీనిలో జోక్యం చేసుకోము, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు అని సుప్రీంకోర్టు చేతులెత్తేసింది. దాంతో 2014 నుంచి 19 వరకు దేశంలో ప్రతిపక్ష నేత లేరు. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి, ఒక్క 8 పెరిగాయి. కానీ ఇప్పుడు బీజేపీ దయదలిచి ఇచ్చేసింది. ఏముందలే లాస్ట్ 5 years లేరు కదా ఇప్పుడు ఇచ్చేద్దామని ఇచ్చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, అలాగే ఇక్కడ మనం ఇంకోసారి మౌలాంకర్ లా అని ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. జీవి మౌలాంకర్ మన ప్రజాస్వామ్య భారతదేశంలో ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఆయన. ఫస్ట్లోనే ఈ వివాదం వచ్చినప్పుడు అసలు ఎవరు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికి ఇవ్వాలి అనేది వచ్చినప్పుడు ఆయన ఒక రూల్ తీసుకొచ్చారు. ద డైరెక్షన్స్ 120 and 121 issued under the rule 389 of the rules of procedure and conduct of business in the House of People provides for recognition of the party or group and conditions for such recognition. The said directions were issued by the first Speaker of Lok Sabha, G.V. Maulankar, and has been famously known as Maulankar's rule. Amongst the various conditions laid down by the directions required a party to have at least strength equal to the quorum fixed to constitute in a sitting of the house, that is 1/10 of the total number of members of the house అని ఒక రూల్ ఇచ్చారు. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటే 1/10 ఖచ్చితంగా ఉండాలి, బలం ఉంటేనే ఇవ్వాలి అని జీవి మౌలాంకర్ గారు రూల్ ఇచ్చారు. అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా రాజ్యాంగంలో లేదు, కరెక్టే, కోర్టులు కల్పించుకోలేదు, కరెక్టే. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది, స్పీకర్కి విచక్షణాధికారాలు ఇచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏ ఆర్టికల్లో కూడా 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, కానీ 10% లేకపోతే ఇవ్వకూడదని లేదు. అండ్ కోర్టులు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ స్పీకర్ గారికి విచక్షణాధికారం ఉందిగా, స్పీకర్ ఇవ్వాలి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా వద్దని స్పీకర్ డిసైడ్ అవ్వాలి. కోర్టులు కూడా కల్పించుకోలేదు. సో మన దేశంలో అనేక లోక్సభల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికి ఇవ్వలేదు. అలాగే అదే రూల్ ప్రకారం మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు, ఆ రూల్స్ ప్రకారం ఇవ్వరు. సో ఇప్పుడు ఈయన హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి మేబీ హైకోర్టు కూడా ఇచ్చే అవకాశం ఉండదు, కల్పించుకునే అవకాశం ఉండదు. అది ఒకటోది అనమాట. దీనిలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రూల్స్ ఏమి లేవు. పైగా జగన్మోహన్ రెడ్డి గారే గతంలో చెప్పారాయే, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకొక ఇద్దరిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది చంద్రబాబు గారికి, మేమే దయతలిచి ఉంచామని ఆయనే అసెంబ్లీలో చెప్పారు. మరి ఆయన చెప్పిన మాట ఆయనకు గుర్తు రాకపోతే ఎలా? రూల్స్ గుర్తులేవు, రాజ్యాంగం గుర్తులేదు, సుప్రీంకోర్టు చెప్పింది గుర్తులేదు, 2014లో కేంద్రంలో జరిగిన సంఘర్షణ గుర్తులేదు, ఆయన చెప్పిన మాటలు ఆయనకి గుర్తులేవు. ఇదే సందర్భంలో ఆయన ఇంకో రూల్ చెప్తున్నారు. అసలు నేను 60 రోజులు కాదు ఎన్ని రోజులు వెళ్ళకపోయినా నన్ను అనర్హుడిగా వేయడానికి రూల్ లేదు, రాజ్యాంగంలో లేదు అన్నారు. కానీ అది రాజ్యాంగంలో ఉంది అనేది ఇంకొకటి. మీరు అది కూడా చూడొచ్చు. మొన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆర్టికల్ 190 ఆఫ్ క్లాజ్ 4 డ్యూరేషన్ ద ఆబ్సెన్స్ మస్ట్ బీ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 60 days. అంటే దీని సారాంశం ఏంటంటే 60 రోజుల పాటు కంటిన్యూగా రాకపోతే మాత్రం సభ్యుడి మీద అనర్హత వేటు వేయొచ్చు స్పీకర్లో. ఇది రాజ్యాంగంలోనూ ఉంది, అలాగే మన అసెంబ్లీ రూల్స్ బుక్లో కూడా ఉంది. అసెంబ్లీ రూల్స్ బుక్లో 187 ఆర్టికల్లో క్లాజ్ నెంబర్ 1 అదే, క్లాజ్ నెంబర్ 1 and 2లో అవే ఉన్నాయన్నమాట.
సో ఇవి కూడా అంటే ఇక్కడ ఆయన ఎమ్మెల్యే పదవి పీకేయడానికి ఆయన రూల్స్ పనిచేయవు, రాజ్యాంగంలో ఉన్న రూల్సే పనిచేస్తాయి. అండ్ అసెంబ్లీ రూల్ బుక్లోనే రూల్ ఆఫ్ లాలో ఏది ఉందో అవే పనిచేస్తాయి. అలాగే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఆయన రాసుకున్న రూల్స్ పనిచేయవు. ఖచ్చితంగా కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులు, గతంలో సభల్లో జరిగిన వ్యవహారాలే పనిచేస్తాయి, రూల్స్ మాత్రమే పనిచేస్తాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ పనిచేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు జరగాలన్నమాట. సో అది ఒక్కసారి వీలైతే వైసీపీ వాళ్ళు కాస్త మెచ్యూర్డ్గా అర్థం చేసుకుంటే మంచిది. ప్రజలు ఇవ్వలేదు, సో వీలైతే మీరు వైసీపీ వాళ్ళు ఒకటి చేయొచ్చు, వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజలను రిక్వెస్ట్ చేయొచ్చు, బాబు మాకు ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి, మరీ 11 10 ఇస్తే మేము ప్రతిపక్ష నేత హోదా కోసం 5 ఏళ్ళు దానికోసం పోరాడినప్పటికీ మా జీవితం అయిపోతుంది, అట్లీస్ట్ మేము అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలన్నా మాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, కాబట్టి ఒక 18 19 గెలిపించండి అని అయినా అడగండి. లేదు మాకు ప్రతిపక్ష నేత హోదాతో పని లేదు, మాకు ప్రజా సమస్యలు ఇంపార్టెంట్ అంటారా, వెళ్ళిపోండి, అసెంబ్లీకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని తోర్పారపట్టండి, తాట తీయండి ప్రభుత్వాన్ని. ఆ విద్యుత్ కరెంటు బిల్లులు బీభత్సంగా పెరుగుతున్నాయి, అడగండి, నిలదీయండి. మెడికల్ కాలేజీలు పీపీపీ జరుగుతోంది, అడగండి, నిలదీయండి. కరప్షన్ జరుగుతోంది, అడగండి. రైతులకు గిట్టుబాటు ధర లేదు, అడగండి. అంతే తప్ప మాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, అలా హోదా ఇస్తేనే సభకు వెళ్తామంటారా? 2029 ఎన్నికల్లో ప్రజలను అడగండి ప్రతిపక్ష నేత హోదా. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.